వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అలాగే కొత్తగా డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, అలాంటి జాబ్ ఆస్పిరెంట్స్కి ఇది గుడ్ న్యూస్. సో ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్లీ త్వరగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు. అయితే ఇందులో గ్రేడ్ 3కి సంబంధించి సుమారు 104 పోస్టులని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. వీటికి ఇటీవల ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈ ఆమోదం తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అనేటువంటి అంశాలని ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. సో మీరు ఈ జాబ్ కోసం, ఎండోన్మెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. సో ఇక్కడ ఎండోన్మెంట్ జాబ్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ ద్వారా ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే ఈ జాబ్ని అచీవ్ చేయవచ్చు అనంటే మీరు ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా మీరు ఒక ప్లాన్తో ముందుకెళ్తే ఈ జాబ్ని అచీవ్ చేయడానికి మీకు 100% అవకాశం ఉంది. జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి అలాగే పేపర్ 2 హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్లాసెస్ని ఐకాన్ ఇండియా మీకు లైవ్ ద్వారా ప్రొవైడ్ చేయబోతా ఉంది. ఈ లైవ్ క్లాసెస్ని మీరు ఎక్కడుండైనా వాచ్ చేసుకోవచ్చు. ఇక ఒకవేళ లైవ్ మిస్ అయితే ఎలా అంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. రికార్డెడ్ మోడ్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దీనికి సంబంధించి కోర్స్ అవైలబుల్ చేస్తూ ఉన్నాం. ఈ కోర్స్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అంటే ఆల్రెడీ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకున్నది ఎండోన్మెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అని అంటే ఆర్థిక శాఖ దీనికి సంబంధించి ఆమోదం తెలపాలి. ఆంధ్రప్రదేశ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి సంబంధించి ఫినాన్షియల్ అప్రూవల్ అనేది ఇస్తే ఇక నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ముందుకెళ్తుంది. సో ఇలా నోటిఫికేషన్ ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే జూలై లేదా ఆగస్ట్లో ఈ నోటిఫికేషన్ రావడానికి 100% అవకాశం ఉన్నది. సో అలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3 monthsకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినా కూడా మీకు ఇప్పటి నుంచి ఇది ఒక 6 months టైం ఉన్నది. ఈ 6 monthsకి సంబంధించినటువంటి టైంను మీరు ప్రాపర్గా షెడ్యూల్ చేసుకుంటే మీరు త్వరగా ఈ క్లాసెస్ విని దీనికి సంబంధించిన సిలబస్ని చదువుకుని సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం ప్రతి అంశాన్ని నేర్చుకున్నట్లయితే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి రివిజన్లో ఉంటారు. అయితే మరి ఈ ఉద్యోగాలకి సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కామన్ డౌట్ కొద్దిమందికి ఉంది. సో ఎనీ డిగ్రీ ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత గుర్తించబడినటువంటి నిబంధనల ప్రకారం డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది ఉన్నది. ఒకవేళ డిగ్రీ లేదు, దానికి ఈక్వలెంట్గా ఏదైనా సబ్జెక్ట్ ఉంది అని అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నామ్స్ ప్రకారం మీరు చేసినటువంటి కోర్స్ మీకు ఇక్కడ డిగ్రీకి ఈక్వలెంట్గా ఉన్నట్లయితే అది కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునేందుకు ఎలిజిబిలిటీని మీకు ఇస్తుంది. సో ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించినటువంటి ఒక చిన్న అప్లైలో ఒక చిన్న మెలిక్ ఉన్నది. అదేంటి అని అంటే ఇది ఎండోన్మెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ హిందూ టెంపుల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, టెంపుల్స్ రిలేటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం కేవలం హిందువులు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ పోటీ అనేది హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ మధ్యనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చారిటబుల్ అలాగే ఎండోన్మెంట్కి సంబంధించినటువంటి యాక్ట్ 1987 ఉందో, ఈ 1987కి సంబంధించి 30/87 సబ్సెక్షన్ 4 ప్రకారం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు హిందూ రిలీజియన్ అయి ఉండి
ఈ జాబ్లకి అప్లై చేసుకునేందుకు ఎలిజిబిలిటీని ఇస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఏపీపీఎస్సి ద్వారా ఈ నోటిఫికేషన్లని భర్తీ చేయబోతా ఉంది. సో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఇమ్మీడియట్లీ రాబోతున్న నోటిఫికేషన్ కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీకు లైవ్ క్లాసెస్, మెటీరియల్స్, ఎగ్జామ్స్ని మేము అందించబోతా ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్లో రాయండి, నేను డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా వీడియో రూపకంగా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.